ఎవరికెలా సపోర్ట్ చేస్తారంటున్నారా? జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు. మేము నాయానికి సపోర్ట్ చేస్తున్నాం. ఒక మా డాన్సర్స్ కూడా ఎవరు తప్పు పట్టట్లేదు. అక్కడ ఏం జరిగిందనేది ఎవరికి క్లియర్ గా తెలియదు. అందరం కూడా నాయానికి సపోర్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు అంతే తప్ప గానీ మీరు మా డాన్సర్స్ అందరం తప్పు పట్టే అవసరం మీకు లేదు. నా పేరు రాము. ఇప్పుడు జానీ మాస్టర్ మీద జానీ మాస్టర్ రేపు చేయలేదని ఒకటే మాట, తన అనే వ్యక్తి ఒక ఎదుగుతున్న వ్యక్తి అంటే రాజకీయంగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు నేషనల్ కొరియోగ్రాఫర్గా ఉన్నాడు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని ఆదుకున్నాడు. సరే, ఆయన మీద అందరం మేము ఒక 600 మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక 30% అందులో 30% ఆయన తరపు ఉండకపోవచ్చు. అందరు ఉండరని చెప్పారు. అందరు తన వెనుకలనే ఉన్నారు. కాకపోతే అంటే అసలు వాళ్ళు బయటికి రారు. నేను ఇప్పుడు మాట్లాడేమంత అవసరం లేదు. మేడం గారు వచ్చి ఖచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడంటే మాట్లాడుతున్నాను. ఓకేనా? మొత్తం ఫాల్స్ కేసు అంటారా మీరు? మొత్తం ఫాల్స్ కేసు అంటారా? ఫాల్స్ కేసు అంటే తెలుస్తుంది, నిజాలు తెలుస్తుంది. ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి. అది దాన్ని మళ్ళీ మీరు అది అన్ని అవన్నీ కూడా ఫాల్స్ అంటారా? అరే నేను మీకు ఒక్క మాట అడుగుతాను, నేనే చెప్తాను. ఇప్పుడు అయ్యిందనుకో 5 years నుండి అవుతుంది, 2 years 3 years అయితే వెళ్ళిపోయింది. మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా. మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? బెదిరింపులకు పాల్పడతారా ఎవరన్నా? నేను ఇండస్ట్రీ మీతో కాకపోతే కొరియా 10 సార్లు చెంపదెబ్బ కొట్టే 11 టైం ఎందుకు కొట్టారు? అప్పుడు కొట్టద్దు కదా అన్నట్టు చెప్పంటే ఆమె విసిగిపోయింది అని. మేడం ఓకే, అది జాబ్ కాదు. అది ఇప్పుడు కొరియోగ్రాఫర్ అంటే ఒక్క సాంగ్ 4 days మాత్రమే ఉంటుంది. ఆ 4 days వరకు రిహార్సల్ ఉంటుంది. దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రిహార్సల్కి, వేరే మాస్టర్ దగ్గర రిహార్సల్ వెళ్ళిపోవచ్చు. అందరికి ఛాన్స్ ఉంటుంది. డాన్సర్ల పట్ల వివక్షత చూపించాడు మాస్టర్. కార్డుల విషయంలో కూడా చాలా ఇబ్బంది అయింది అంటూ డాన్సర్లే స్వయంగా చెప్తున్నారు. ఒకవైపు కూడా యూనియన్ ఫేక్ న్యూస్ యూనియన్ నుంచి కూడా ఒక ఆడియో కాల్ అనేది బయటకు వచ్చింది సంచలనంగా. ఆ ఆడియో కాల్లో బెదిరిస్తున్నారు. ఏమని డాన్సర్ల నోరు నొక్కేసే ప్రయత్నం చేసి ఈ ప్రస్తావన గురించి ఎక్కడ తీయొద్దు, ఎక్కడ మాట్లాడొద్దు అని డాన్సర్లని బెదిరిస్తున్నారు. మాస్టర్లు కూడా ముందుకు రావట్లేదు. పర్సనల్ గా మాస్టర్లకి కాల్ చేసి అసలు నిజాలు ఏంటి, ఎందుకంటే మీ తోటి మాస్టర్ కాబట్టి అసలు ఏం జరుగుతుంది, నిజంగానే మాస్టర్ ఇటువంటి వాడని అడుగుతుంటే కూడా మాకు యూనియన్ నుంచి ఛాంబర్ నుంచి లెటర్స్ వచ్చాయి, వార్నింగ్స్ వచ్చాయి, బ్యాండ్ చేస్తామని. మరి ఏం లేనప్పుడు ఎందుకని డాన్సర్ల నోరు కానీ లేకపోతే మాస్టర్ల నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు? సమయం వస్తుంది కదా మేడం, ఇప్పుడు చెప్తారు కదా, ఆయననే చెప్తారు కదా. ఇప్పుడు మీడియా ముందు ఈ రోజున కోర్టులో తెలియపరుస్తారు కదా, అప్పుడు నిజాలు బయటకు వచ్చేస్తాయి కదా. అప్పటి వరకు కొంచెం మీ కుటుంబ సభ్యులు ఇట్లా జరిగితే ఏం చేస్తారు అన్నయ్య? మీ కుటుంబ సభ్యులు ఇలా ఫిర్యాదు, కుటుంబ సభ్యులు డాన్స్ మాస్టర్లు అంతా మీ కుటుంబ సభ్యులే కదా? అవును, డాన్స్ మాస్టర్ డాన్సర్స్ మొత్తం మా కుటుంబ సభ్యులే. కాదని ఫిర్యాదు చేసినప్పుడు మీరు ఇలా ఒక్కరికి ఎలా సపోర్ట్ చేస్తారు? ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తారంటున్నారా? జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు. మేము నాయానికి సపోర్ట్ చేస్తున్నాం. ఒక మా డాన్సర్స్ కూడా ఎవరు తప్పు పట్టట్లేదు. అక్కడ ఏం జరిగిందనేది ఎవరికి క్లియర్గా తెలియదు. అందరం కూడా నాయానికి సపోర్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు అంతే తప్ప కానీ మీరు మా డాన్సర్స్ అందరం తప్పు పట్టే అవసరం మీకు లేదు. ఏం పేరు? మీ పేరు? నా పేరు రాము. ఓకే. ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తారంటున్నారా? జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు. మేము నాయానికి సపోర్ట్ చేస్తున్నాం. ఒక మా డాన్సర్స్ కూడా ఎవరు తప్పు పట్టట్లేదు. అక్కడ ఏం జరిగిందనేది ఎవరికి క్లియర్గా తెలియదు. అందరం కూడా నాయానికి సపోర్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు అంతే తప్ప కానీ మీరు మా డాన్సర్స్ అందరం తప్పు పట్టే అవసరం మీకు లేదు. ఏం పేరు? నా పేరు రాము. ఇప్పుడు జానీ మాస్టర్ మీద జానీ మాస్టర్ రేపు చేయలేదని ఒకటే మాట, తన అనే వ్యక్తి ఒక ఎదుగుతున్న వ్యక్తి అంటే రాజకీయంగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు నేషనల్ కొరియోగ్రాఫర్గా ఉన్నాడు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని ఆదుకున్నాడు. సరే, ఆయన మీద అందరం మేము ఒక 600 మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక 30% అందులో 30% ఆయన తరపు ఉండకపోవచ్చు. అందరు ఉండరని చెప్పారు. అందరు తన వెనుకలనే ఉన్నారు. కాకపోతే అంటే అసలు వాళ్ళు బయటికి రారు. నేను ఇప్పుడు మాట్లాడేమంత అవసరం లేదు. మేడం గారు వచ్చి ఖచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడంటే మాట్లాడుతున్నాను. ఓకేనా? మొత్తం ఫాల్స్ కేసు అంటారా మీరు? మొత్తం ఫాల్స్ కేసు అంటారా? ఫాల్స్ కేసు అంటే తెలుస్తుంది, నిజాలు తెలుస్తుంది. ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి. అది దాన్ని మళ్ళీ మీరు అది అన్ని అవన్నీ కూడా ఫాల్స్ అంటారా? అరే నేను మీకు ఒక్క మాట అడుగుతాను, నేనే చెప్తాను. ఇప్పుడు అయ్యిందనుకో 5 years నుండి అవుతుంది, 2 years 3 years అయితే వెళ్ళిపోయింది.
మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా, ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా, మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? బెదిరింపులకు పాల్పడ్డాడంట. బెదిరింపులకు పాల్పడతారా ఎవరన్నా? నేను ఇండస్ట్రీ, అది ఇండస్ట్రీ మీతో కాకపోతే కొరియా ఎట్లుందంట 10 సార్లు చెంపదెబ్బ కొడితే 11 టైం ఎందుకు కొట్టారు, అప్పుడు కొట్టద్దు కదా అన్నట్టు చెప్పంటే ఆమె విసిగిపోయింది అని మేడం. ఓకే, అది జాబ్ కాదు. అది ఇప్పుడు కొరియోగ్రాఫర్ అంటే ఒక్క సాంగ్ 4 days మాత్రమే ఉంటుంది. ఆ 4 days వరకు రిహార్సల్ ఉంటుంది. దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రిహార్సల్, వేరే మాస్టర్ దగ్గర రిహార్సల్ వెళ్ళిపోవచ్చు. అందరికి ఛాన్స్ ఉంటుంది. డాన్సర్ల పట్ల వివక్షత చూపించాడు మాస్టర్. కార్డుల విషయంలో కూడా చాలా ఇబ్బంది అయింది అంటూ డాన్సర్లే స్వయంగా చెప్తున్నారు. ఒకవైపు కూడా యూనియన్, ఓకే ఫేక్ న్యూస్, యూనియన్ నుంచి కూడా ఒక ఆడియో కాల్ అనేది బయటకు వచ్చింది సంచలనంగా. ఆ ఆడియో కాల్లో బెదిరిస్తున్నారు, ఏమని డాన్సర్ల నోరు నొక్కేసే ప్రయత్నం చేసి ఈ ప్రస్తావన గురించి ఎక్కడ తీయొద్దు, ఎక్కడ మాట్లాడొద్దు అని డాన్సర్లని బెదిరిస్తున్నారు. మాస్టర్లు కూడా ముందుకు రావట్లేదు. పర్సనల్ గా మాస్టర్లకి కాల్ చేసి అసలు నిజాలు ఏంటి, ఎందుకంటే మీ తోటి మాస్టర్ కాబట్టి అసలు ఏం జరుగుతుంది, నిజంగానే మాస్టర్ ఇటువంటి వాడని అడుగుతుంటే కూడా మాకు యూనియన్ నుంచి ఛాంబర్ నుంచి లెటర్స్ వచ్చాయి, వార్నింగ్స్ వచ్చాయి, బ్యాండ్ చేస్తామని. మరి ఏం లేనప్పుడు ఎందుకని డాన్సర్ల నోరు కానీ లేకపోతే మాస్టర్ల నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు? సమయం వస్తుంది కదా మేడం, ఇప్పుడు చెప్తారు కదా, ఆయననే చెప్తారు కదా. ఇప్పుడు మీడియా ముందు ఈ రోజు కోర్టులో తెలియపరుస్తారు కదా, అప్పుడు నిజాలు బయటకు వచ్చేస్తాయి కదా. అప్పటి వరకు కొంచెం మీ కుటుంబ సభ్యులు ఇట్లా జరిగితే ఏం చేస్తారు అన్నయ్య? మీ కుటుంబ సభ్యులు ఇలా ఫిర్యాదు, కుటుంబ సభ్యులు డాన్స్ మాస్టర్లు అంతా మీ కుటుంబ సభ్యులే కదా? అవును, డాన్స్ మాస్టర్ డాన్సర్స్ మొత్తం మా కుటుంబ సభ్యులే. కాదు ఫిర్యాదు చేసినప్పుడు మీరు ఇలా మీ ఒక్కరికి ఎలా సపోర్ట్ చేస్తారు? ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తారు అంటున్నారా? జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు. మేము న్యాయానికి సపోర్ట్ చేస్తున్నాం. ఒక మా డాన్సర్స్ కూడా ఎవరు తప్పు పట్టట్లేదు ఇక్కడ, అక్కడ ఏం జరిగిందనేది ఎవరికి క్లియర్గా తెలియదు. అందరం కూడా న్యాయానికి సపోర్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు అంతే తప్ప. కానీ మీరు మా డాన్సర్స్ని అందరం తప్పు పట్టే అవసరం మీకు లేదు. ఏ పేరన్నా మీ పేరు? నా పేరు రాము. ఓకే, ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తారు అంటున్నారా? జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు. మేము న్యాయానికి సపోర్ట్ చేస్తున్నాం. ఒక మా డాన్సర్స్ కూడా ఎవరు తప్పు పట్టట్లేదు ఇక్కడ, అక్కడ ఏం జరిగిందనేది ఎవరికి క్లియర్గా తెలియదు. అందరం కూడా న్యాయానికి సపోర్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు అంతే తప్ప. కానీ మీరు మా డాన్సర్స్ని అందరం తప్పు పట్టే అవసరం మీకు లేదు. ఏ పేరన్నా మీ పేరు? నా పేరు రాము. ఇప్పుడు జానీ మాస్టర్ మీద జానీ మాస్టర్ రేపు చేయలేదని ఒకటే మాట, తన అనే వ్యక్తి ఎదుగుతున్న వ్యక్తి, ఎదుగుతున్న వ్యక్తి అంటే రాజకీయంగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు నేషనల్ కొరియోగ్రాఫర్గా ఉన్నాడు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని ఆదుకున్నాడు. సరే, ఆయన మీద ఒక అందరం మేము ఒక 600 members ఉంటే దాంట్లో ఒక 30% అంటే 30% ఆయన తరపు ఉండకపోవచ్చు. అందరు ఉండారని చెప్పారు, అందరు తన వెనుకలనే ఉన్నారు. కాకపోతే అంటే అసలు వాళ్ళు బయటికి రారు. నేను ఇప్పుడు మాట్లాడేమంత అవసరం లేదు. మేడం గారు వచ్చి ఖచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడంటే మాట్లాడుతున్నాను. ఓకేనా? మొత్తం ఫాల్స్ కేసు అంటారా మీరు? మొత్తం ఫాల్స్ కేసు అంటారా? ఫాల్స్ కేసు అంటే తెలుస్తుంది, నిజాలు తెలుస్తుంది. ఇప్పుడు